హలో ఫ్రెండ్స్, పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో తోచినప్పుడు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పులిహోర ఇలా చేసి పెట్టండి. ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకొని బాగా కడిగి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని నానబెట్టిన చింతపండు పులుసుని ఇలా ఒక స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకోవాలి. ఈ చింతపండు పులుసు కొద్దిసేపు మరిగిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పులుసు నుండి ఆయిల్స్ పైకి వచ్చే వరకు పులుసుని మరగబెడితే మనకు పులుసు రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పులుసులోకి పోపు వేసుకుందాం. స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, మినపగుళ్ళు, పల్లీలు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పోపుని రెడీగా పెట్టుకున్న పులుసులో వేసి కలుపుకోవాలి. ఈ పులుసుని వేడివేడి అన్నంలో వేసి కలుపుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన పులిహోర రెడీ. మీలో పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.